11 ప్రాజెక్టులు 200 కోట్లతోటి 100 కోట్లతోటి నిధులు లేక ఆగిపోతే వాటన్నిటిని కూడా కలిపి 11 ప్రాజెక్టులను చివరి వరకు కూడా పూర్తి చేయించినటువంటి ఘనత ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టులు పూర్తి చేయించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అంతేకాకుండా ఈరోజు అర్బన్ ఏరియాస్లో అమృత్ పథకం కింద సుమారు 4,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము అన్ని మున్సిపాలిటీలు అర్బన్ ఏరియా ఖర్చు పెడతా ఉంది. గ్రామ పంచాయతీలో గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక న్యాయ పైసా ఇవ్వకపోయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలో ఒక రూపాయి ఇవ్వకపోయినప్పటికీ కూడా గ్రామ పంచాయతీలో ఇంటర్నల్ రోడ్స్ కోసం కానీ, గ్రామ పంచాయతీల శానిటేషన్ కోసం కానీ, గ్రామ పంచాయతీల వీధి లైట్ల కోసం కానీ, గ్రామ పంచాయతీల యొక్క గ్రామ పంచాయతీ ఆఫీస్ నిర్వహణ కోసం కానీ, గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి శానిటేషన్ వర్కర్స్ సంబంధించినటువంటి జీతాల కోసం కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వము మరి 14-15వ ఫైనాన్షియల్ కమిషన్ ఆధారంగా నిధులు జనాభా ప్రాతిపదికన గ్రామాలకు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు. మనరేగా నిధుల కారణంగా ఎక్కడ కూడా కొరత లేకుండా అందరికీ పని కల్పిస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. గ్రామ పంచాయతీలో స్పెషల్ వాటికలు కానీ, రైతు వేదికలు కానీ కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వము గ్రామ పంచాయతీ ప్రభుత్వం. అంతేందుకు మన యొక్క పక్కనే ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ సుమారు 1,366 కోట్లతో 1,366 కోట్లతో అత్యంత ఆధునికమైనటువంటి పద్ధతిలో తెలంగాణలో ప్రైవేట్లో కానీ ఎక్కడ లేకుండా అద్భుతమైనటువంటి భవనాలు ఈరోజు బీబీ నగర్లో నిర్మాణం జరుగుతాం. ఉపాధి హామీ పథకం కింద ఇంతకుముందు చెప్పినట్టు మనరేగా కింద తెలంగాణలో 30,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతాం. ఐఐటి సుమారు 2,500 కోట్లతోటి మరి ఈరోజు ఐఐటి అద్భుతంగా జరుగుతున్న విషయాన్ని కూడా మనం చేస్తున్నాం. అంతేకాకుండా సమ్మక్క సారక్క ట్రైబల్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఈరోజు 900 కోట్ల రూపాయలు కేటాయించాము. త్వరలోనే ప్రధానమంత్రి గారు ఇంకా కొంత ల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ల్యాండ్ ఇవ్వగానే ప్రధానమంత్రి గారు స్వయంగా సమ్మక్క సారక్క ట్రైబల్ గిరిజన విశ్వవిద్యాలయానికి భూమి పూజ చేస్తారు. ఇప్పటికే టెంపరరీ క్యాంపస్లో ఆ యొక్క యూనివర్సిటీ యొక్క తరగతులు కూడా ప్రారంభమైనవి ఫార్మాలిటీ. అంతేకాకుండా ఈరోజు అన్ని రకాలుగా ఎస్సీల సాధికారత కోసం కానీ, లేక టూరిజం విషయంలో కానీ అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వరంగల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం సిద్ధంగా ఉన్నాం, ల్యాండ్ ఇవ్వడం లేదు. కాబట్టి అందరి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారిని తెలంగాణకి ఏమిచ్చారు, మీ ఇల్లు ఏ రకంగా కట్టుకుంటావో మీరు నిర్మాణం చేసుకుని ప్లాన్ చేసుకుంటారు. కేంద్ర ప్రభుత్వము ఇస్తున్నటువంటి పథకాలకు ఏదైనా లోపం జరిగితే, ఏదైనా నిధుల కొరత జరిగితే అది మా బాధ్యత. కాబట్టి మీరు ప్లాన్ చేసినటువంటి ప్రాజెక్టు, మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, మీరు ఆ రోజు రాయలేదు కదా, ఈ ప్రాజెక్టు మేము కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేయబోతామని ప్రజలకు హామీ ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ? మేం చేస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చి రాహుల్ గాంధీ ఫోటో, సోనియా గాంధీ ఫోటో, రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకొని చేయి గుర్తుకు ఓటే ఎంచుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారు డబ్బులు ఇవ్వలేదని చెప్పడం వెళ్తున్నదో పూర్తిగా ఇర్రెస్పాన్సిబుల్. ఇది దివాలా కోరుతనానికి అర్థం పడతాం. ఈ రాష్ట్రము మీకు అందరికీ తెలుసు, 2014లో ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్తో ఉండే వస్తున్నటువంటి రెవెన్యూ ఎంత, ఖర్చు ఎంత రెండు చూసిన తర్వాత మిగులు బడ్జెట్ ఉండేది. కానీ ఈరోజు ఈ యొక్క 11 సంవత్సరాలలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా వేయించినటువంటి పరిస్థితి టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఆర్థిక సంక్షోభంలో నెట్టేస్తాం. సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఇద్దరు కలిసి. 10 లక్షల కోట్ల రూపాయలు అద్భుతమైనటువంటి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చిత్తశుద్ధితో ఈ రాష్ట్రానికి ఇప్పటి వరకు 10 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక సంస్థలు, అది బ్యాంకులు కావచ్చు,
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కావచ్చు, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ కావచ్చు, నాబార్డు కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు రుణాలు ఇవ్వడం జరిగింది. మాకు తెలంగాణ మీద అభివృద్ధి మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఏ రాష్ట్రానికి ఇయ్యలే, దేశంలో పెద్ద పెద్ద రాష్ట్రాలకు కూడా ఇయ్యలే ఇంత రుణం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి మాటలు ఇష్టారాజ్యంగా మాట్లాడుకోవచ్చు, కానీ అడిగేవాడికి చెప్పేవాడి లోకోడు ఆ రకంగా ఉంది కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వము ఏ రకంగా మేము ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ కేంద్ర ప్రభుత్వము మరి నిధులు ఖర్చు పెడుతుందో చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మరి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా అమలు చేస్తున్నారో అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద కూడా చర్చకు సిద్ధంగా రావాలని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ చేస్తాను. మీరు 6 గ్యారెంటీల పేరుతో 100 రోజులు అమలు చేస్తా ఉన్నటువంటి పథకాలు ఎక్కడ పోయినాయో చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు సంవత్సరం లోపల అమలు చేస్తున్నటువంటి అనేక ప్రాజెక్టులు ఉద్యోగాల భర్తీతో సహా ఏది కూడా ఈ రాష్ట్రంలో అమలు చేయకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఈరోజు రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ లేదనే విషయాన్ని ఈ సందర్భంగా అంతేకాకుండా ఈరోజు తెలంగాణ రైతాంగం కోసం యూరియా ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమ సుమారు 7,000 కోట్ల రూపాయలతో రామగుండంలో ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి భూమి పూజ చేసి ఆ యొక్క కంపెనీ పూర్తిగా కన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ యూరియా ఉత్పత్తి చేస్తూ ఆ యొక్క పరిశ్రమను తెలంగాణ రైతులకు డెడికేట్ చేసింది కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అంతేకాకుండా జాతీయ రహదారుల కోసము ఈరోజు 1,000 కోట్ల రూపాయలు, 1,20,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టారు. మరొక 80,000 కోట్ల రూపాయల పనులు ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి. జాతీయ రహదారులు తెలంగాణలో 33 జిల్లాలు ఉంటే 32 జిల్లాలతోటి నేషనల్ హైవేస్తో అనుసంధానం చేయడం. కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలు అయినప్పటికీ కూడా నేషనల్ హైవేస్తో కేంద్ర ప్రభుత్వము జాతీయ రహదారుల అనుసంధానం తెలంగాణలో చేయడం జరిగింది. అంతేకాకుండా రైల్వేల అభివృద్ధి కోసం సుమారు 84,492 కోట్లతోటి నూతన ప్రాజెక్టులు తీసుకుంది. 100% రైల్వేల ఎలక్ట్రిఫికేషన్ చేస్తాం. సుమారు 40 రైల్వే స్టేషన్లు ఆధునీకరిస్తున్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్లు. మీరు వచ్చే జనవరిలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆ రకంగా. మనకు దగ్గర ఉన్నటువంటి చర్లపల్లి కొత్త రైల్వే స్టేషన్ మోడీ గారే భూమి పూజ చేశారు. ఈరోజు ఆ యొక్క చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా డెడికేట్ చేయడానికి విషయం మనం చేస్తాం, పూర్తి చేశాం. అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం 5 వందే భారత్ ట్రైన్లు తెలంగాణ నుంచి ప్రారంభమైనవి. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మెట్రో రైలుకు, హైదరాబాద్లో ఉన్నటువంటి మెట్రోకు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద 1,200 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇయలే కాదు. అదే కాకుండా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ 100 మెగావాట్ల అతిపెద్ద నీటిలో తేలియాడేటువంటి సోలార్ ప్రాజెక్టు తెలంగాణకు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ ఎరువుల మీద రైతులకు అందిస్తున్నటువంటి సబ్సిడీ 60,000 కోట్ల రూపాయలు. ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు పెరిగాయి. అది ఉక్రెయిన్ రష్యా ఉద్యమం కావచ్చు, కరోనా ఎఫెక్ట్ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం కావచ్చు, అభివృద్ధి చెందినటువంటి దేశాలు కూడా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే భారతదేశంలో స్థిరమైనటువంటి ఆర్థిక పరిస్థితిని ముందుకు తీసుకెళ్తూ ప్రపంచవ్యాప్తంగా మనము ఎక్కువ యూరియా ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పటికీ, డిఏపి ఇంపోర్ట్ చేసుకున్నప్పటికీ కూడా ₹1 కూడా పెరగకుండా 10 సంవత్సరాలుగా ఈరోజు లక్షలాది రూపాయలతో ఎరువుల సబ్సిడీ ఇచ్చి
ఈరోజు రైతాంగాన్ని కాదుకుంటున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అంతేకాకుండా కిసాన్ సన్మాన్ నిధి కింద రైతుల అకౌంట్లో మోడీ పైసలు ప్రతి 4 నెలలకోసారి టెన్షన్గా ఒక్క రోజు ఆలస్యం కాకుండా వేస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం.